This program is sponsored by Thrill City, Hyderabad. అతలాకుతలం చేస్తున్న వర్షాలు ఆరా తీసిన నడ్డా ఎంపీ పురంధేశ్వరి. ఇటీవల కురిసిన భారీ వర్షాలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఏపీ బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరిని అడిగి తెలుసుకున్నారు. వివరాలను పురంధేశ్వరి తెలియజేశారు. ఎదుర్కొంటున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. వేలాది మంది ప్రజలు వరదల్లో చిక్కుకుని చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇది వందల సంవత్సరాల తర్వాత ఇటువంటి పరిస్థితి విజయవాడలో ఏర్పడింది అని చెప్పి పెద్దలందరూ కూడా తెలియజేస్తున్నటువంటి విషయం. ఈరోజు ప్రొద్దున భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులైనటువంటి జగత్ ప్రకాష్ నడ్డా గారు వారు స్వయంగా నాతో మాట్లాడి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి వరద పరిస్థితి, అదేవిధంగా ప్రజలు ఎదుర్కొనేటువంటి ఇబ్బందుల గురించి వారు ఆరా తీయడం జరిగింది. వారు ఇచ్చినటువంటి సూచన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా సహాయక చర్యల్లో పాల్గొనాలని, ప్రజలకి అండదండలు అందించాలని చెప్పి వారు చేసినటువంటి సూచన. కనుక భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త కూడా సహాయక చర్యల్లో పాల్గొంటూ ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకి తరలించే విధంగా మనమందరం కూడా కృషి చేయాలని చెప్పి అభ్యర్థిస్తున్నాను. కుత్బుల్లాపూర్, దుండిగల్, మల్లంపేట్, షమీపూర్ గ్రామాల్లో హైడ్రా అధికారులు పర్యటిస్తున్నారు. ప్రభుత్వ భూమి కబ్జా చేశారంటూ వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఉదయం నుంచి పలు సర్వే నెంబర్ల పరిధిలో గల ప్రభుత్వ భూములను హైడ్రా బృందం పరిశీలిస్తోంది. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కలెక్టర్ రాహుల్ రాజ్ మెదక్ పట్టణ పరిసర ప్రాంతాల్లో పర్యటించారు. రాయన్నపల్లి, పాతూరు మధ్యలో రోడ్డుపై వరద నీరు ప్రవాహాన్ని, మెదక్ రామాయంపేట రోడ్లోని కొత్తగా నిర్మించిన బ్రిడ్జ్ వద్ద వరద ప్రవాహాన్ని పరిశీలించారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ తెలిపారు. విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండంతో మెదక్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయని, దీనిని దృష్టిలో పెట్టుకుని అధికారులు సెలవులు రద్దు చేశామని, 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం కాళేశ్వరం త్రివేణి సంగమంలో వరద ఉధృతి కొనసాగుతుంది. త్రివేణి సంగమం వద్ద ఉభయ నదులు ఉగ్ర రూపం దాల్చాయి. కురుస్తున్న వర్షాలకు గోదావరి, ప్రాణహిత నదులు ఉప్పొంగడంతో కాళేశ్వరం త్రివేణి సంగమం పుష్కర ఘాట్లను తాకుతూ 7.530 మీటర్ల మేర వరద ప్రవాహం కొనసాగుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్కి 3,51,970 క్యూసెక్కుల వరద నీరు ప్రవాహం రాగా అంత స్థాయిలో 85 గేట్ల ద్వారా నీటిని దిగువనకు వదులుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తిలో 14వ వార్డు గాంధీనగర్ కాలనీని గాంధీనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు సయ్యద్ ఏజాజ్ అలీ పరిశీలించారు. కాలనీ వాసులు కాలనీలో ఉన్న ప్రధాన సమస్యలను గాంధీనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సయ్యద్ అజాఫ్ అలీ స్పందిస్తూ కాలనీలో ఉన్న సమస్యలను మున్సిపల్ చైర్మన్, కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించే విధంగా పాటుపడతానని తెలిపారు. ఏమన్నా రోడ్ అన్ని రోడ్లు వేసిరు, ఈ ఒక్క రోడే వేయలేదు. ఇక్కడ పడ్డది ఆయన ఈయన ఎవరు వేయలేదు. నీళ్ళు వస్తున్నాయి. మాకు ఇక్కడ మోరీ ప్రాబ్లం ఉంది. ఇక్కడ 5-6 సంవత్సరాల నుంచి ఉంది. ఎవ్వరు పట్టించుకుంటలేరు. మాకు ఈ గల్లీ పట్టించుకుంటలేరు. ఆ రోడ్డు ప్రాబ్లం, మొత్తం రోడ్డు అన్ని గల్లీలు మంచిగా నున్నగా అయినాయి. ఇక్కడ గల్లీ మొత్తము గుంతలు, నీళ్లు, అన్ని వైర్లు మొత్తం కిందికి వచ్చినాయి. ఇక్కడ
22 వార్డు 14 వార్డుకి వస్తుంది, రెండు వస్తాయి. 2 వార్డులు ఉన్నందుకే ఇది పొత్తుల పడ్డది. చెప్పినాము బతిలాడినాము. ఇక్కడ గూనలేస్తా అని వచ్చిర్రు, మళ్ళీ రిటర్న్ మలుపుకొని పోయిర్రు. ఇక మేము గంటన్నర కూర్చుంది వాన. టెన్షన్ తోటి మేము నిద్రపోకుండా కూర్చున్నాం. టెన్షన్ తోటి ఊపిరి పట్టుకొని కూర్చున్నాం. నీళ్ళు వస్తాయి ఇంట్లో ధాన్యాలు బియ్యము అన్నీ ఖరాబ్ అవుతాయని ఏం చేయాలి? మేము ఎవరికి చెప్పుకోవాలి చెప్పండి మీరు? అన్ని దిక్కుల రోడ్లు అన్నీ ఎక్కడ చూడు అద్దం లాక్కున్నాయి రోడ్లు. ఇక్కడ లేదు, ఎందుకు లేదు చెప్పండి మీరు? ప్రాబ్లం మనకి ఇక్కడ ఈ వాటర్ తోటి చాలా ప్రాబ్లం అయింది మనకు. నైట్ టైంలో అసలు వాన పడితే ఎక్కువ వాటర్ వస్తున్నాయి, ఇళ్ళకి వస్తున్నాయి వాటర్. ఈ సీసీ రోడ్ లేదు, ఏం లేదు, ఈ డ్రైనేజ్ కరెక్ట్ లేదు. ఇక్కడ ఈ డ్రైనేజ్ వేసినట్టే వేసిరు, అది మొత్తం పలగొట్టేసిరు. ఆ రోడ్ అట్లా ఉన్నందుకు ఆ నీళ్ళన్నీ రిటర్న్ ఇళ్ళకి వస్తున్నాయి. దీనికి ఒక డ్రైనేజ్ వేస్తే మనకు ఇది క్లియర్ అయిపోతుంది. ఈ వార్డ్ నెంబర్ పట్టించుకోవడం లేదు, ఎవరు పట్టించుకోవడం లేదు. ఎందుకు అన్నట్టు అసలు ఇక్కడ పట్టించుకుంటారా? పట్టించుకుంటే కరెక్ట్ మంచిగా అవుతుంది. పట్టించుకోకుండా ఏం చేస్తారు? ఏం చేయని పరిస్థితిలో ఓట్లు ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి ఓట్లు అందరికి ఉన్నాయి. ఇక్కడ మేము ఓటు వేసినాం కాబట్టి కదా అడగవలసింది. ఓట్లు ఉంది, ఇల్లు ఉంది, ఇక్కడనే మనకు అన్ని ఇక్కడనే ఉన్నాయి. అన్నీ ఉన్నందుకే కదా మనం అడిగేది. రేపటి రోజు ఎట్లా రాగలుగుతారు ఇక్కడికి? మహబూబ్ నగర్ జిల్లాలోని కలెక్టర్ కార్యాలయాన్ని బీసీ సంఘం ఆధ్వర్యంలో నాయకులు ముట్టడించి నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే బీసీ జనగణన చేపట్టాలని, అదేవిధంగా స్థానిక సంస్థలో రిజర్వేషన్ పెంచాలని విద్యార్థి సంఘం అధ్యక్షులు కల్కచర్ల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన విధంగానే బీసీ జనగణన చేయాలంటూ బీసీ నాయకులతో మా పాలమూరు ప్రతినిధి చందు ఫేస్ టు ఫేస్. విధంగా భారతదేశంలో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీల యొక్క కులగణన చేపట్టాలని చెప్పేసి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో బీసీ సంఘ ఆధ్వర్యంలో వారి యొక్క ధర్నా అయితే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం మహబూబ్ నగర్ కలెక్టరేట్ ముందు ఉన్నాం. మన దగ్గర ఉన్నారు, మాట్లాడదాం. చెప్పండి మీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈరోజు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు. తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కులగణను చేపట్టి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆ హామీని నెరవేర్చాలని చెప్పి కూడా మేము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి చేపట్టడం జరిగింది. ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అనుకున్నటువంటి తరుణంలో బీసీలకు 23% నుంచి 42% రిజర్వేషన్లు వేస్తామని చెప్పి అధికారంలో పార్టీ చెప్పడం జరిగింది. మేము ఆ హామీ మేరకి అడుగుతా ఉన్నాం. బీసీలుగా ఈరోజు మాకు 42% రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే స్థానిక సంస్థ ఎన్నికలు నిర్వహించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో 50% ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు ఈరోజు రాజ్యాధికారానికి దూరంగా ఉన్నారు. అందుకే ఈ రిజర్వేషన్ల ద్వారా బడుగులను రాజ్యాధికారానికి దగ్గర చేసే విధంగా మాకు 42% రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో బడుగుల యొక్క హక్కులను గౌరవించాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద ఉన్నది. అదేవిధంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆదినాయకుడు ఉన్నాడో రాహుల్ గాంధీ గారు, దేశంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, ఆయన భారత్ జోడో యాత్ర నిర్వహిస్తూ మరి బీసీలకు కులగణన చేయాలని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా ఆయన భారత్ జోడో యాత్ర చేసినప్పుడు ప్రచారం చేయడం జరిగింది. మరి మొన్ననే పార్లమెంట్లో కూడా మరి అధికారంలో బీజేపీ పార్టీని ప్రశ్నించాడు. ఈ దేశంలో బీసీలకు రాజ్యాధికారం కావాలంటే, బీసీలకు వాటా కావాలంటే సమగ్ర కులగణన చేయాల్సిందని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. రాహుల్ గాంధీ గారు స్వయంగా ఆయన మాటలే చెప్పాడు. అసలు కులగణన అంటే ఈ దేశంలో మనిషికి ఉన్నటువంటి రోగాన్ని ఎక్స్రే తీసి ఏ విధంగా అయితే గుర్తిస్తామో బీసీలకు కూడా బీసీ సమగ్ర కులగణన చేసిన తర్వాతనే బీసీలకు ఫలితాలు అందించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి బీసీలకు సమగ్ర కులగణన చేయాలని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పారు. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి మాట వింటారా, లేక ఇక్కడ ఉన్నట్టు కొంతమంది అగ్రకుల పెత్తందారుల మాటలు విని బీసీలకు రాజ్యాధికారం అందకుండా చేస్తారా అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత పార్టీ మీద ఉన్నది. ఈ ప్రభుత్వంలో ఉన్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి మేము బీసీ కమిషన్ వేసిన తర్వాత సమగ్ర కులగణన చేస్తామని అంటున్నారు. కానీ ఒకవైపు మీరు మాటలు చెప్పుకుంటేనే మరి ఇంకొక వైపు ఓటర్ల ముసాయిదా ప్రకటిస్తామని చెప్పి ఓటర్ల జాబితాలు ప్రకటిస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని చిత్తశుద్ధి ఉంటే మరి బీసీ కమిషన్ వేయండి, సమగ్ర కులగణన చేయండి. చేసిన వెంబడే మరి 42% బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తేనే ఈరోజు కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో నమ్ముతారు. కాబట్టి ఆ విధంగా పయనించాలని చెప్పి కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.
రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు అనేక రూపాలలో ఆందోళన కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. మా సోదరులు కొంతమంది ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. ఇవాళ దాదాపు 9వ రోజు కొనసాగుతూ ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ గ్రామాల్లో విత్ ఇన్ ద అధికార పార్టీలో కూడా ఇవాళ బీసీలు కూడా చాలామంది బాధతోటి ఉన్నారు. ఖచ్చితంగా మేము ఈ బీసీలు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి తీరు సున్నితంగా గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. ఈ గడ్డకు తెలంగాణ గడ్డకు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఉద్యమం పుట్టే అవకాశం ఉన్నది. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజులలో బీసీ ఉద్యమమే ఏకైక ఉద్యమం రాబోతుంది. ఖచ్చితంగా ఆ వచ్చినాడు కనీసం మీరందరూ కూడా ఇవాళ 1% 2% ఉన్నవాళ్ళు ఇవాళ మీ యొక్క పీఠాలు కూడా కదిలే రోజు వస్తుంది. మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని బీసీ విద్యార్థి సంఘం తరఫున మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సో ఇది ఓవరాల్గా ఏదైతే కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం రాష్ట్రంలో బీసీ యొక్క కులగణన చేపట్టాలి, అదేవిధంగా రాబోయే స్థానిక సంస్థల్లో కూడా బీసీలకు సంస్థిత స్థానం కల్పించి వారికి ఖచ్చితంగా స్థానం కల్పించాలి. అదేవిధంగా ఈ యొక్క కార్యాచరణ మాత్రం చేపట్టకపోతే రాష్ట్రంలో ఖచ్చితంగా గతంలో పట్టినటువంటి ప్రభుత్వానికి ఏ విధంగా అయితే బీసీలు ఏ విధంగా అయితే ఓడగొట్టారో ఈ ప్రభుత్వానికి కూడా అదే దిక్కుపడుతుందని వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. కెమెరా పర్సన్ కుమార్తో చందు, 4 Sides TV, మహబూబ్నగర్. కృష్ణా జిల్లా పుట్టగుంట వద్ద బొడమేరులో భారీగా వర్షం నీరు వచ్చి చేరుతుంది. దీంతో గుడివాడ నుంచి హనుమాన్ జంక్షన్, ఏలూరు, నూజివీడ, తిరువూరుకు రాకపోకలు నిలిచిపోయాయి. చిన్నలింగాల, పెద్దలింగాల, చేదుర్తిపాడు, అర్పిరాల, రామాపురం, లక్ష్మీ నరసింహపురం గ్రామాలు నీట మునిగాయి. గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంత పాత అంటుంటే మనకి ఏది ఇది కాదు ఏతేసేవాడు గజేత కట్టాను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జనసేన నేత కొరియర్ శ్రీను కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి పాల్గొని ప్రారంభించారు. అనంతరం 40 అడుగుల జనసేన పార్టీ జెండా స్తూపాన్ని ఆవిష్కరించారు. నాయకుడు, మా ఆరాధ్య దైవం, మా కొడిదెల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా 56వ దినోత్సవ పుట్టినరోజు సందర్భంగా ఆయన పునస్కరించుకుని ఎన్నో కార్యక్రమాలు చేయదలుచుకున్నాం. కానీ నిన్న ఈ 3 రోజుల నుంచి జరుగుతున్న విపత్తుగా పరిస్థితులు బట్టి ఆయన ఇచ్చిన పిలుపు మేరకు మేము చాలా కార్యక్రమాలు వాయిదా వేసుకోవడం జరిగింది. అలాగే రైతులకు చుట్టుపక్కల ఎవరికైనా ఇబ్బంది ఉంటే వాళ్ళకి తీసుకెళ్లే పాలు కానీ పిల్లలకు కానీ అన్ని ఇవ్వమని ఆయన పిలుపు మేరకు మేము ఇవన్నీ చేస్తున్నాము. అయినా సరే ఆయన మీద ప్రేమతో మాకు ఇంకా కొంచెం ప్రేమ తగ్గగా ఇవాళ మా ఆఫీసులో రక్త శిబిరదానం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ గారు నుండి 100 ఏళ్ళు అష్టైశ్వర్యాలతో ఆయన ఉండాలని, అలాగే ఆయన మార్గంలో మేమంతా నడుచుకుంటామని మీ అందరికీ సభాముఖంగా మనం చూస్తాం. ఈ రోజు తెలంగాణ ఆదిలాబాద్ జిల్లాలో బోధ్ మండలానికి వెళ్లే మార్గంలో పొచ్చెర జలపాతం క్రొత్తగా కనుగొనబడింది. హాస్యాద్రి పర్వత శ్రేణి నుండి గోదావరి నది ప్రవాహం వల్ల ఈ జలపాతానికి నీరు వస్తుంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పొచ్చెర జలపాతం కూడా ప్రమాద స్థాయిలో జలకల నింపుకుంది.
కారణంగా కురుస్తున్న వర్షాలతో కృష్ణానది ఉరకలెడుతుంది. రైలు బ్రిడ్జి తాకుతూ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. మీరే చూడండి. దేశవ్యాప్తంగా ప్రజల నుంచి కోట్ల రూపాయలు కొల్లగొట్టిన తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఒక మహిళతో సహా 2 సైబర్ నేరగాళ్లను అరెస్టు చేశారు. వీరిని సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో పనిచేస్తున్న వరంగల్ పోలీస్ కమిషనరేట్ సైబర్ విభాగం పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుండి పోలీసులు చెక్ బుక్లు, క్రెడిట్, డెబిట్ కార్డులు, పెన్ డ్రైవ్లు, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన నిందితులను పోలీసులు విచారించగా నిందితులు వరంగల్ కమిషనరేట్ పరిధిలో 2 సైబర్ నేరాలకు పాల్పడినట్లుగా అంగీకరించడంతో పాటు దేశవ్యాప్తంగా సుమారు 150కి పైగా సైబర్ నేరాలకు పాల్పడి ప్రజలను మోసం చేసినట్టు పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ తెలిపారు. ద్వారా అంటే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ద్వారా 2 అక్యూజ్డ్ అరెస్ట్ చేయడం జరిగింది. అక్యూజ్డ్ పేరు జసీల్, తర్వాత ప్రీతి ఉంది. ఇద్దరు కాంచీపురం డిస్ట్రిక్ట్ తమిళనాడుకి నేటివ్ ఉన్నారు. అక్కడి నుంచి వాళ్ళు దాదాపు 150 ఆన్లైన్ ఫ్రాడ్ కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యారు. మన తెలంగాణ ప్రాంతం నుంచి ఉన్న 15 కేసెస్లో వాళ్ళకి ఇన్వాల్వ్మెంట్ తెలిసింది. మన సైబర్ డీసీపీ గారు బాగా హార్డ్ వర్క్ చేసి డిటెక్ట్ అంటే ఐడెంటిఫై చేసి అక్యూజ్డ్కి కాంచీపురం నుంచి వాళ్ళకి అంటే ఇది అన్ని నడిపిస్తున్నారు అది తెలిసి మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఈ మొత్తం కేసెస్లో వరంగల్ నుంచి 28 lakhs వర్త్ రూపీస్కి ఇది మోసం చేయడం జరిగింది. కానీ మొత్తం కంట్రీలో చూస్తే 15 crore వరకు మోసం వాళ్ళు చేశారు. మొత్తం కంట్రీలో తెలంగాణ నుంచి ఒకటే 4 crore మోసం చేయడం జరిగింది. అట్లా కేసెస్ వాళ్ళ మీద ఉంది. సో ఐ అప్రిషియేట్ ది సైబర్ సెక్యూరిటీ వింగ్, సైబర్ డిఎస్పీ, ఆల్ హిస్ టీమ్ మెంబర్స్ అండ్ లోకల్ పోలీస్ అందరు కలిసి ఈ మంచి పని చేయడం జరిగింది. థ్యాంక్ యూ. రేటింగ్ ఇవ్వమంటారు. రేటింగ్ ఇచ్చినప్పుడు ఆ రేటింగ్ ఇచ్చింది స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి పెడితే వాళ్ళు కొన్ని డబ్బులు వేస్తారు. ఇట్లా ఏసీ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ అక్కడే రిజిస్టర్ చేయడం జరిగింది. ఇది ఒక ఎగ్జాంపుల్ ఉంది. వేరే వాళ్ళు కూడా ఇదే విధంగా చేస్తారు అట్లా లేదు. ఇది ఒక మోడస్ ఆపరెండి ఉంది. మెయిన్గా మీ మాధ్యంతో నా రిక్వెస్ట్ ఉంది అందరు అంటే మన అసెస్మెంట్ పరంగా మోర్ దెన్ 50% విక్టిమ్స్ ఆర్ హైలీ క్వాలిఫైడ్ ఐటీ ప్రొఫెషనల్. మిగిలిన 20% కూడా ప్రైవేట్ బిజినెస్ చేసేవాళ్ళు లేకపోతే చదివిన వాళ్ళు ఉన్నారు. సో ఈ యొక్క కేసులో ఈ యొక్క మోడస్ ఆపరెండిలో మేము చూసాము ఏ విధంగా అంటే ఎంత ఐటీ గురించి మొబైల్ గురించి తెలిసిన వాళ్ళకి వాళ్ళు ట్రాప్ చేస్తారు. సో అవర్ అసెస్మెంట్ ఈజ్ more the knowledge and more the interaction with the platform. మీకు ఎక్కువ ఇంటరాక్షన్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ మీద ఉంటే వాళ్ళు అన్ని చోట్ల నుంచి మీకు మానిటర్ చేసి ఎవరికి ట్రాప్ చేయాలి అది చూస్తున్నారు. సో వేరే కేసెస్లో కూడా ఈ విధంగా మనము సపోజ్ ఒక ఫోన్ చేసి కొన్ని కేసెస్లో మీ రిలేటివ్స్ అక్కడ ఎమర్జెన్సీలో ఉన్నారు, మెడికల్లో ఉన్నారు, లేకపోతే పోలీస్ దగ్గర ఉన్నారు, ఇమీడియట్గా మాకు ఎంత పంపియండి. ఆ విధంగానే వేరే వేరే చోట్ల కూడా ఉంది. మీ డేటా మీ మెటీరియల్ సీజ్ అయింది, మీ మెటీరియల్ బాంబే కస్టమ్ ద్వారా పట్టుకోవడం జరిగింది, మీ ఐ కార్డ్ ఉంది, మీ పెన్ నంబర్ ఉంది, ఇది మీ పెన్ నంబర్ ఉంది, మీరు పంపిస్తేనే మీకు మెటీరియల్ పోతుంది, లేకపోతే ఎక్స్ప్లోసివ్ ఉంది, లేకపోతే ఇది ప్రొహిబిటెడ్ సబ్స్టాన్స్ గాంజాయి ఎట్లా ఏదో ఒక మాదక ద్రవ్యాలు ఉంది. ఆ విధంగా చేసి భయపెడతారు. కానీ వాళ్ళు ముందు ఎక్సర్సైజ్ చేస్తారు. వాళ్ళకి ఎక్కడతో ఎవరితో రిలేషన్ ఉంది అంటే ఫోన్ నంబర్ ఎట్లా తెలిసిపోతుంది, ఫోన్ నంబర్లో రెగ్యులర్గా మాట్లాడితే తెలిసిపోతుంది. సిసిపిఎస్
డిప్యూటీ సీఎం పుట్టినరోజు సందర్భంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం కొత్త కాలనీలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేశారు. ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి మొక్కలు నాటాలని ఎమ్మెల్యే బండారు పిలుపునిచ్చారు. ఈ రోజున వన మహోత్సవం పెద్ద ఎత్తున మన రాష్ట్రంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం చాలా హర్షదాయకం. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 14-19 మధ్య కాలంలో ప్రతి సంవత్సరం కోట్లాది మొక్కలు నాటడం జరిగేది. గత ప్రభుత్వ వైసీపీ ప్రభుత్వ పరిపాలనలో మొక్కలు నాటే కార్యక్రమానికి ప్రాధాన్యత లేకుండా పోయింది. మరలా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క నేతృత్వంలో ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి యొక్క పుట్టినరోజు సందర్భంలో వన మహోత్సవ కార్యక్రమం పెద్ద ఎత్తున జరపబట్టడం చాలా సంతోషంగా ఉంది. ఈనాడు ఇక్కడ రావులపాలెంలో మొక్కలు నాటుతూ ఉన్నాం. భవిష్యత్తులో ఈ మొక్కలు పెద్దవై చెట్లుగా మారి మంచి ఆక్సిజన్ అందించి, నీడను అందించి, పచ్చదనాన్ని అందించి ఈ ప్రాంతానికి చల్లదనాన్ని, మంచి వాతావరణాన్ని, మంచి ఎన్వైరన్మెంట్ని కలగజేయడానికి దోహదపడుతుందని ఆశిస్తూ ఉన్నాను. వృక్షో రక్షిత రక్షిత అని అందరూ పెద్దలు అంటూ ఉంటారు. వృక్షాలని కాపాడితే అవి మనల్ని కాపాడతాయని. గతంలో మా చెట్లను కూడా నరికివేయడం జరిగింది. గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు వచ్చినప్పుడు. అలాంటి పరిస్థితులు పోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా నర్సరీలు రైజ్ చేసి మొక్కలు పెంచడం ద్వారా ప్రజానీకానికి, ఎందుకంటే వాతావరణ పొల్యూషన్ జరుగుతూ ఉంది, ప్రజల యొక్క ఆరోగ్యాలు కూడా దెబ్బతింటూ ఉన్నాయి. ఈ వాయు కాలుష్యాన్ని తగ్గించాలి అంటే మొక్కలు ఆక్సిజన్ అందించడం ద్వారా వాతావరణం, మంచి వాతావరణం, మంచి గాలి మనం పీల్చుకోగలుగుతాం. మరి వన మహోత్సవాన్ని విజయవంతం చేయవలసిగా ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచాలి, మొక్కలు నాటాలి, మొక్కల్ని కాపాడాలి, మొక్కల్ని పెంచాలి. ఇది తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. కామారెడ్డిలో పెద్ద చెరువు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పలు కాలనీలు నీట మునిగాయి. దీంతో బాధిత కుటుంబాలను రెస్క్యూ టీం, పోలీసులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. టెక్రియల్ బైపాస్ రోడ్డు వద్ద NH-44 సర్వీస్ రోడ్డుపై నివసిస్తున్న బ్రిడ్జ్ కూలిపోయింది. దీంతో ఇరువైపులా వాహనదారులకు ఆటంకం ఏర్పడింది. దీంతో అధికారులు హుటాహుటిన మరమ్మతులు చేపట్టారు. ఎల్లారెడ్డి మండలం కళ్యాణి ప్రాజెక్టు 2 గేట్లు ఎత్తి నీటిని దిగువనకు విడుదల చేస్తున్నారు. 2000 క్యూసెక్ల నీటిని మంజీరా నదిలోకి వదులుతున్నారు అధికారులు.
సూర్యాపేట జిల్లా పాలేరు బ్రిడ్జి తెగిపోయి చుట్టుపక్కల ప్రాంతాలకు వరద నీరు పోటెత్తింది. దీంతో ఆంధ్ర తెలంగాణ సరిహద్దులకు లింక్ తెగిపోయినట్లయింది. ఈ మార్గంలో నిత్యం వేలాదిగా ప్రయాణిస్తుంటారు. ఆంధ్ర ప్రాంతాలకు చేరుకోవాలంటే నల్గొండ, సూర్యాపేట, కోదాడలే మార్గం. ఇప్పుడు ఆ మార్గాలన్నీ జలదిగ్బంధంలో చిక్కుకుపోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్త చర్యగా ఈ మార్గంలోని బస్సులను, పలు రైళ్లను రద్దు చేశారు. ఆంధ్ర ప్రాంతానికి వెళ్లేవారు తమ పనులను వాయిదా వేసుకోవాలని సూచిస్తున్నారు. విజయవాడకు వస్తున్నాం. సో ఇక్కడ 2 రోజుల నుంచి పడిన వర్షాలకు గాను మనకి రోడ్ల మీద నీళ్లు నిండిపోయేసి బస్సులు రాకపోకలేదు, చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తూ వస్తాం. నాతో పాటు ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉన్నారు. దీనికి ఎట్టి పరిస్థితుల్లోనూ గవర్నమెంట్ తొందరగా చర్యలు తీసుకొని వీలైన తొందరగా ఇక్కడ నుంచి ప్రజలందరినీ పంపించాలనేసి మా యొక్క కోరిక. సూర్యాపేట జిల్లాలో మనకి కోదాడు దాటిన తర్వాత నల్లబండగూడెంలో ఈ హైవే మీద ప్రత్యేకంగా హైదరాబాద్ విజయవాడ హైవే ఏదైతే ఉంటుందో అక్కడ కొంచెం వాటర్ స్టాగ్నేషన్ వచ్చిన తర్వాత వెహికల్స్ పోయే పరిస్థితి లేనప్పుడు ఆల్రెడీ ఆల్టర్నేట్ రూట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ట్రాఫిక్ ముందు నుంచి డైవర్ట్ చేయడం జరిగింది. లోకల్లో ఉన్న వాళ్ళు కూడా ఎవరైతే ఆల్టర్నేట్ రూట్ తీసుకుంటారో వారికి మనం ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. పోలీస్ టీం కానీ మిగతా జిల్లా యంత్రం కానీ అప్రమత్తంగా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ వాటర్ రీసెట్ కావడానికి కూడా మనం మానిటర్ చేస్తాం. EB Bulletin updates. Keep watching 4 Sides TV. This program is sponsored by Thrill City, Hyderabad.